హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశ్వమాత టెంపుల్. ఈరోజు కొంచెం చాలా డేస్ నేను పోస్ట్ చేస్తున్నానండి. కొంచెం బిజీగా ఉండడం వల్ల ఏమనుకోదు. జై శ్రీమాత. ఈరోజు మనం అమ్మ కాశీకి వెళ్ళి మన గుడిలో కాశీ విశ్వనాథన్ టెంపుల్ నిర్మాణం చేస్తున్నారు కదా. సో దానికి చాలా పెద్ద స్టోరీ ఉంది. ఆ మెమరీ కోసం నేను ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. కాశీకి అయితే అమ్మతో కలిసి వెళ్ళాము. సో నెక్స్ట్ మేము అంటే వెళ్తామో వెళ్ళమో తెలియదు. బట్ ఒకటి ఉంటది కదా, మనకంటూ ఒక చిన్న మెమరీ, ఒక గుర్తు అనేది చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. సో దీనికి ఒక స్టోరీ ఉందండి. మన విశ్వమాత టెంపుల్ దగ్గర ఒక శివాలయం టెంపుల్ నిర్మాణంలో లోపల ఉన్న శివుడు విశ్వనాథుని మన అమ్మ కాశీ నుంచి తెప్పించింది. ఇది చిన్న విషయం కాదండి. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళి జస్ట్ ఇక్కడనే మన నియర్ బై ఉండి అలా కాదు. విశ్వనాథుడిని డైరెక్ట్ విశ్వనాథుడి టెంపుల్ నుంచి పట్టుకొచ్చింది మన అమ్మ. సో దీని వెనకాల చాలా స్టోరీ ఉంది. సో ఐఎమ్ సో హ్యాపీ. సో అక్కడికి వెళ్ళాము, కాశీ దగ్గరికి వెళ్ళాము. కాశీ దగ్గర చాలా బాగుందండి. ప్రతి ఒక్క పర్సన్ వెళ్ళాలి నన్ను అడిగితే. ఎందుకంటే పుట్టుక నుంచి చావు వరకు అక్కడ క్లియర్ అండ్ క్లిస్టిక్ గా మీకు అక్కడ ఘాట్ల రూపంలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది చెప్పాల్సిన అవసరం లేదు. మీరు వెళ్తే అది మీ అనుభూతి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అమ్మ ఛానల్లో అమ్మ కోసం తెలియని వాళ్ళు ఉండరు, అది అందరికి తెలుసు. ఈ వీడియో నేను షేర్ చేయడానికి రీజన్ ఏంటంటే, మన అమ్మ టెంపుల్లో విశ్వనాథుడు శివయ్య ఎక్కడికేంచి రాలేదు. సాక్షాత్ కాశీ నుంచి విశ్వనాథుని, అది కూడా ఏరోప్లేన్ లో వచ్చాడన్నమాట మన శివయ్య. మన గుడికి వచ్చాడన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో కూడా మన శివయ్య ఊరేగింపు నేను షేర్ చేస్తాను. సో చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. సో ఇక్కడ ఇందులో పాల్గొన్న అంటే మన విశ్వనాథ్ టెంపుల్లో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులకి భక్తురాలికి అమ్మ తరఫు నుంచి అయితే చాలా ఆనందం. సో అమ్మని నమ్ముకున్న వాళ్ళకి చాలా పనులు అయ్యాయి, చెప్పాల్సిన అవసరం లేదు. చావు నుంచి, రోగం నుంచి ఎన్నెన్నో పనులైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందుకనే అమ్మ అని పిలుస్తున్నారు. ఎందుకంటే రియల్ గా మనుషులు చాలా స్వార్థం అండి. తమకు పనులైతేనే నమ్ముతారు. సో అమ్మ దగ్గర ఎన్ని పనులైతే ఎంత మంది ఉన్నారు అమ్మ దగ్గర, అమ్మ వెనకాల అది మనకు తెలుసు. నమ్మిన దగ్గర, నమ్మకం ఉన్న దగ్గర అమ్మ 100% ఉంటుంది. శివయ్య 100% ఉంటాడు. నమ్మకమే చాలా ముఖ్యం. అమ్మ అయినా శివయ్య అయినా పూర్తిగా నమ్మేసేయండి అంతే. మీరు బుద్ధిగా మీ మమ్మీతో ఉంటే మీ మమ్మీ వాళ్ళు ఎలా అయితే పడుకుంటారో అదే గా ఒక పేరెంట్స్ ని, ఒక తల్లి ఒక కూతురు, ఒక తల్లి ఒక కొడుకు మధ్యలో ఎలాంటి అయితే ప్రేమ అనుభూతి ఉంటుందో, ఆ నమ్మకం ఏదైతే ఉంటుందో అదే నమ్మకం అమ్మ మీద పెడితే సేమ్ అదే బంధం లాగానే మిమ్మల్ని చూసుకుంటుంది. సో కాశీ అయితే చాలా బాగుందని తప్పకుండా మీరు వెళ్ళండి. వెళ్తారు అనుకుంటున్నాను. అక్కడ గంగారతి ఉంది. గంగారతి వచ్చేసి ఈవినింగ్ 6:30 అలా అవుతుంది. అక్కడ కాలభైరవుని టెంపుల్ ఉంది, అక్కడ కూడా వెళ్ళండి. ఆ ఒక 2-3 గుడులు ఉన్నాయండి. గవ్వల రేణుకెళ్ళమ్మ గుడి ఉంది, అక్కడికి వెళ్ళండి. నియర్ బై చాలా గుళ్ళు ఉన్నాయి. వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోండి. అయ్యగారిని, విశ్వనాథుని దర్శనం చేసుకోండి. కాశీకి వెళ్ళలేని వాళ్ళకి విశ్వమాత టెంపుల్లో కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోండి. చాలా మందికి వెళ్ళడానికి కుదరదు. అలాంటి వాళ్ళకి అమ్మ సాక్షాత్ మనకి కట్టిస్తుంది. ఎవరు అంటారండి, ఎవరి స్వార్థం వాళ్ళకి, ఎవరికి దైవత్వం, ఎవరు ఇలా ఇప్పుడున్న జనరేషన్ లో తన లైఫ్ ని తను సెట్ చేసుకోనికే 80 years 100 years అవుతుంది. ఎవరు ఒక 50 years లో ఒక టెంపుల్ నిర్మించాలి, ఒక అమ్మని, ఒక అయ్యని థింక్ ఒక్కసారి. నాకు తెలియక మాట్లాడుతున్నా, నో ఐడియా. బట్ ఏంటంటే వీడియో ఉంది కాబట్టి వీడియో బ్యాక్ లో నాకు తెలిసిన 2 మాటలు చెప్తున్నాను. కానీ అమ్మ అన్ని వదిలేసుకొని గుడికొచ్చి ఓన్లీ అయ్య అమ్మ కోసం తన తన లైఫ్ ని, తన సర్వస్వాన్ని అంకితం చేసింది. సో అందుకనే అందరి చేత అమ్మ అనిపించుకుంది. అలా ఉండరండి, ఉండే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు.
కర్మలకించి బయటికి రావడం చాలా కష్టం. కర్మలు చుట్టుకోవడం ఈజీ. బయటికి రావడం ఊబిలో మునిగిపోయేంత సమానం అన్నమాట. సో, ఐయామ్ సో హ్యాపీ మేమైతే రిటర్న్ అయిపోయామండి. సో, ఇదైతే బయటని చూపిస్తున్నాననమాట. జస్ట్ ఒక మెమరీ కోసం నేను తీశాను ఈ వీడియో అంతా కూడా. ఇన్ ఫ్యూచర్‌లో ఇది మన ఛానెల్‌లో ఉంటది కదా! అమ్మ మనతో పాటు వస్తుంది కదా! అని చెప్పేసి. అక్కడ శ్మశానిక ఘాట్ కూడా ఉందండి. ఇక్కడ ఈ ఘాట్‌లో ఉంటయితే మన లైఫ్ మన కళ్ళ ముందే కనపడుతుంది. ఫైనల్‌గా మనం ఎండ్ కావాల్సిందే. ఇదే మన లైఫ్ అని అనిపిస్తదండి. ఆ మణికర్ణిక ఘాట్‌లో. సో, ఒక చిన్ని మెమరీ కోసం ఈ వీడియోని అప్‌లోడ్ చేశాను. జై గురుమాత! సబ్‌స్క్రైబ్. లైక్ చేయండి, సబ్‌స్క్రైబ్ చేయండి.